ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 90%, ఒక 10% పక్కన పెడదాం, 90% ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఉంటారు. మీకు ఇప్పుడు ఇండియాలో తీసుకోండి, ఇండియాలో చాలా బ్యాక్డోర్ జాబ్లు వస్తున్నాయి. చాలా బ్యాక్డోర్ జాబ్లు ఏంటంటే, డబ్బులు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎవరెవరైతే ఈ డబ్బు ఆశ ఉంటుందో, కొంచెం నేను సంపాదించుకోవాలనుకుంటారో, లేకపోతే ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటారో, నేను చాలా విన్నా ఏంటంటే బ్యాక్డోర్ ఎంట్రీ. ఎలా మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తారంట, వర్క్ వాళ్ళే చేస్తారంట. వీళ్ళు బొమ్మలాగా కంప్యూటర్ ముందు కనిపించాలి. ఒక 6 నెలలో 1 year కొంచెం నెమ్మదిగా గెట్ ఆన్ అవుతూ ఉంటే స్లోగా వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. వీళ్ళకి ఇంత జీతం అని ఇస్తారు. ఆ జీతంలో అందరికీ తలా ఇంత భాగస్వామ్యం అనమాట. సో ఓకే, అది చేసే ఫ్రాడ్లో అందరికీ పార్ట్నర్షిప్. ఇలాగా బ్యాక్డోర్ ఎంట్రీలో ఎక్కువ ఏం జరుగుతుంది అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే వీళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ జాబ్ అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నోడు జాబ్ అప్లై చేసుకున్న పాపం వాడు అక్కడ క్యూలో అట్టానే నిలబడి ఉంటాడు. ఇక్కడ వెనకాల నుంచి తలుపు తీసేసి దాన్నే బ్యాక్డోర్ అంటారు అనమాట. వెనక నుంచి నువ్వు వచ్చాయమ్మా అంటారు. ఇదంతా ఒక కమిషన్ వ్యాపారం. సో ఓకే, సో అది పక్కన పెడేస్తే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఈ కన్సల్టెన్సీలు, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నువ్వు పెట్టారా 4 సంవత్సరాలు పెట్టు, 5 సంవత్సరాలు పెట్టు, వాళ్ళే అలవాటు చేశారనమాట. ఎందుకు అంటే ఎంప్లాయీస్ కావాలి, జాబులు ఉన్నాయి, వీడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పేరు వీడిది, పని ఇంకోటిది.